సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక February 25th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అది చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేదే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 22 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 25 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే September 1st, 2003 నుంచి August 31st, 2007 లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి రీజన్ వైజ్గా ఏ రీజన్స్లో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి జీడీ ఉద్యోగులు వచ్చేసరికి 260 వేకెన్సీస్తో పాటుగా డొమెస్టిక్ బ్రాంచ్లో వచ్చేసరికి టోటల్గా మనకి 40 నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. మనకు 2 తెలుగు రాష్ట్రాలు అనేవి కూడా మనకి సదరన్ రీజన్ కిందకైతే రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మరి ఏ యొక్క ఉద్యోగానికి సెలెక్ట్ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే మనకి 21,700 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అడ్మిజిబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుండా దాదాపుగా మనకి 47,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. పోస్టుల వారికి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి ఇక్కడ డొమెస్టిక్ బ్రాంచ్లో ఉన్నటువంటి నావిక్ ఉద్యోగులకు వచ్చేసరికి ఓన్లీ మీరు 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికెట్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి నావిక్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేటువంటిది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉండి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్లో ఎవరైతే ఎంపీసీ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక
టోటల్గా ఇక్కడ మనకి 4 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. స్టేజ్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ డొమెస్టిక్ బ్రాంచ్ విభాగంలో ఉన్నటువంటి నేవిక్ ఉద్యోగులకు వచ్చేసరికి టోటల్గా మనకి 60 మార్క్స్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 45 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ నుంచి మనకి 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 15 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి మనకి 10 క్వశ్చన్స్తో పాటుగా జనరల్ నాలెడ్జ్ నుంచి 5 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓన్లీ 10th క్లాస్ లెవెల్లోనే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి నేవిక్ ఉద్యోగులకు వచ్చేసరికి టోటల్గా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి మనకి 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ లెవెల్లో మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 మార్క్స్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 27 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2లో అసెస్మెంట్ టెస్ట్తో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక 1.6 కిలోమీటర్ రన్నింగ్ని మీరు 7 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 20 స్క్వాట్ అప్స్తో పాటుగా 10 పుషప్స్ అనేవి కూడా ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక పిఎఫ్టీని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 3లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో మెడికల్ స్టాండర్డ్స్లో భాగంగా ఇక్కడ మనకి హైట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి చెస్ట్ అనేది వితౌట్ ఎక్స్పెన్షన్ మనకి నార్మల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎక్స్పెన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వెయిట్తో పాటుగా హియరింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి హైట్కి తగ్గట్టుగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక స్టేజ్ 3ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 4లో ట్రైనింగ్ అయితే ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రైనింగ్ అనేది మనకి ఐఎన్ఎస్ చిలక ఫ్రమ్ ఒరిస్సాలో మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండదు కాబట్టి సో అన్ని క్వశ్చన్స్కి కూడా మనము అటెండ్ అనేది చేయొచ్చు గైస్. సో ఇక జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ జనరల్ డ్యూటీ ఆర్ డొమెస్టిక్ బ్రాంచ్ విభాగంలో ఉన్నటువంటి నేవిక్ ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.